అసలే వానకాలం పెంపు లేకుండా రోడ్ల మీద వరదలు పొంగి పొర్లుతున్నాయి. పోకుండా రాకుండా అయిపోతుంది. మరి ఎట్లా చేయాలి? ఓ పెళ్లి పిల్లగాడు ఎట్టుబడి ఆ పిల్ల నేను పెళ్లి చేసుకోవాలి, దానితో కాపురం చేయాలి, సంసారం చేయాలని పట్టు మీద ఉన్నాడు. కానీ మధ్యలో వరదాటం అయింది. మరి లగ్గం టైం దాటిపోతుంది. మరి ఏం చేయాలి? ఆ పిల్లగాడు ఎట్లా పోయి ఆ పిల్లకు పుస్తక కట్టాలి? అందుకనే ఇగో గీ రకంగా పోయిండు పిల్లగాడికి లగ్గం మీదకి. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, మా పెళ్ళి ఎలా జరుగునో ఏమి చెప్పం. అదేంది వీరకు గమ్మది బాగానే ఉందిగా. ఆ పాటకు ఈ పెళ్లికి ఏదో లింకు పెట్టిరు, ఎట్ట సంగతి ఏంది ఏం కథ అనుకుంటుర్రా ఓ పబ్లిక్? మరి ఏం చేయమంటుంటురా? ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేను దండం పెడితే ఈడిసి వానలు దంచి కొడుతుంటే ఇక పెళ్లి కొడుకు మరి ఎట్లా పోవాలి? కొండ విధంగా పోవాలన్నా, ఇక మరి భూమి గుచ్చుకొని పోవాలన్నా? అందుకనే ఇక ఈ రకంగా పోకుండా రాకుండా వరద అడ్డమైనందుకు చిన్నగా మెల్లగా జాలర్లను పట్టుకొని పడవ ప్రయాణం చేసిండు పెళ్లి కొడుకు. ఎటుబడి ఆ పిల్లని నేను పెళ్లి ఆడాలి, మరి ఎట్లా లగ్గం ఎద్దప్తట్టుంది, ఖచ్చితంగా నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి కాబట్టి అన్న టైంకు ముహూర్తం టైంకే నేను పుస్తకం కట్టాలి కాబట్టి ఇగో ఈ రకంగా పడవ ప్రయాణం చేసిండుల్లా ఆ పెళ్లి కొడుకు. భలే గమ్మతుంది పోరిని దండం పెడితే. ఇక అక్కడనేమో ఈ కారం తప్పిన వానలు పడుతుంటే ఈ తెలంగాణలోనేమో ఈ పాడుపడ నిర్ణయాలనే ఏదో జర్ర అట్టట్టట్టట్టట్ట కొడుతున్నాయి. కానీ మరి ఏం చేసే కోసం ఎట్లా చేస్తున్నాయి కానీ మొత్తానికైతే వాన ముసుళ్ళ కోసము తెలంగాణ జనాలను ఎదురు చూస్తుంటే ఉత్తరప్రదేశ్లో ఈ కథ నడుస్తుందిలా.